ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు అత్యంత దేవుని బిడలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. బాగున్నారా ప్రియులారా? నేటి ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుని మాటలను మీకు జ్ఞాపకం చేయటానికి ప్రభు నా జీవితంలో అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేనెంతో ప్రభును బట్టి సంతోషిస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 23వ సంకీర్తన మొదటి చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీచుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ప్రియులారా, యెహోవా నాకు కాపరి అని జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు ఒక మంచి గొర్రెల కాపరి. పచ్చిక బయలలో గొర్రెలను ఏ రీతిగా మేపాలో, జలముల యొద్ద ఏ రీతిగా వాటిని సేదదీర్చాలో, అపాయము ఏర్పడినప్పుడు ఆ అపాయములోనికి వాటిని తోడుకుని వెళ్లకుండా ఆ అపాయము వలన ఆ గొర్రెలకు ఏ విధమైన హాని కలగకుండా ఎలా నడిపించాలో దావీదుకు బాగా తెలుసు ప్రియులారా. అందుకనే దేవుడే నా కాపరి, నేను నా దేవునికి గొర్రె వంటి వాడను అని చెప్పి చక్కని అనుభవాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మనకు కాపరిగా చేసుకుని దేవుని ఎడల మనము శుద్ధాహృదయముతో ఆయనను ఆరాధించినప్పుడు, దేవా నా జీవితాన్ని, నా బిడ్డలను, నా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభువా, నీవు నడిపించు ప్రభువా అని చెప్పి మనము ఆయనకు అప్పగించుకునగలిగితే మనలను ఆయన నడిపించేవాడు, ఆయన మనలను బలపరిచేవాడు. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు అని ఈ కీర్తనలో ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రభువే మన కాపరిగా ఉన్నప్పుడు ఒక కాపరి తన గొర్రెల ఎడల ఏ విధమైన బాధ్యతను కలిగి ఉంటాడో, ఏ రీతిగా ఆయన నమ్మకత్వాన్ని కనపరుస్తాడో, దేవాతి దేవుని ఎడల మనము కూడా ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన మనకు ప్రధాన కాపరిగా ఉంటారు. ఆయన మనలను నడిపిస్తారు. ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా, మరింకెందుకు ఆలస్యం? ప్రభువా నీవు నా కాపరిగా ఉండు అని దేవుని సన్నిధిలో ప్రార్థించగలరా? అయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు ఉంచుతారా ప్రియులారా? ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ మహోన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దావీదు అనుభవములో నుండి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు నాయన. కాపరి గొర్రెల పట్ల ఏ విధమైన బాధ్యతను కలుగున్నాడో, మా ప్రధాన కాపరివైన నీవు మా ఎడల ఎంతో బాధ్యతను కలుగున్నావు తండ్రి. దేవా మా నాయన, మమ్మలను మీరు నడిపించండి. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి కుటుంబానికి మీరే ప్రధాన కాపరిగా ఉండి బిడ్డల అవసరతలను, ఆధ్యాత్మికమైన కొరతలను మీరు తీర్చి శాంతి సమాధానాలు మీరు ప్రసాదించుమని యేసయ్య నామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.